ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అన్న ముందుగా. నమస్తే గారు. మొత్తానికి బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నా. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్, మీరు కూడా కొత్త కనిపిస్తున్నారు. సో టీఎస్పీఎస్సీ మొన్నటి వరకు పెద్ద పంచాయతీ జరిగింది. గత ప్రభుత్వం లీకేజ్లు రద్దులు ఇవన్నీ జరిగిపోయినాయి. సో గవర్నర్ కూడా కొంత దాన్ని పెండింగ్ లో పెట్టింది, లాస్ట్ చివరిగా ఆమోదించింది. ఏం చేయబోతున్నారు? మీ లైన్ ఏంది, మీ స్టాండ్ ఏంది, ఎలాంటి వాళ్ళకి ఇందులో పోస్టింగ్ ఇవ్వబోతున్నారు? అంటే చాలా స్పష్టంగా మొదటి రోజుకెళ్ళి కూడా లాస్ట్ టైం మీరు నన్ను వేరే సందర్భంలో కలిసినప్పుడు మీకు చెప్పిన అక్కడ కూడా దాంట్లో కూడా మీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది ఇచ్చిన మాట మేరకు ఆ చైర్మన్ సంబంధించిన సభ్యులకు సంబంధించి నలుగురు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడి వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చారు. గవర్నర్ ఆమోదించాలి, గవర్నర్ గారిని పోయి ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ మాట్లాడతారు. సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తదుపరి కార్యాచరణ ఏదైతుందో అంటే కొత్త సభ్యులు నియమించడం కానీ ఎవరైతే అర్హులు సంబంధించి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేశారు, తప్పనిసరిగా అర్హులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రేపు పొద్దున నిజంగా నిరుద్యోగులకి ఇబ్బంది కలగకుండా, ఎవరైతే నిరుద్యోగులకి ప్రతి ఒక్క అంశాన్ని సమస్యల్ని తెలిసిన వాళ్ళు, సమస్యల గురించి అవగాహన ఉన్న వాళ్ళు, ఇటువంటి చిన్న పొరపాట్లు జరగకుండా నిరుద్యోగులకు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులని తప్పనిసరిగా టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడం జరుగుతుంది. నియమించడంతో పాటు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి, అంటే టీఎస్పీఎస్సీ అఫీషియల్ పోర్టల్ సిస్టమ్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించారో ప్రతి ఒక్క నిరుద్యోగులకు దానిపైన క్లారిటీ ఇస్తూ పూర్తి స్థాయి నమ్మకం కల్పిస్తూ ఏ చిన్న పొరపాటు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతోటి ఉద్యోగాలు చెప్పిన ప్రక్రియ ప్రకారం ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న గతంలో ఉన్న ఏవైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి రావాల్సి ఉన్నాయి, పెండింగ్ లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని భర్తీ చేస్తూ దాంట్లో ఎవరన్నా తప్పులు జరిగినా, దాంట్లో కూడా లోపాట్లు ఉన్నాయో దానిపైన కూడా ఒక ఎంక్వైరీ కూడా జరిపి, ఎందుకంటే అర్హులు కాని వ్యక్తులు ఎవరైనా మళ్ళా బ్యాక్ డోర్ లో అందులో వెళ్ళే ప్రయత్నం చేసేదని అట్లేమన్నా ఉంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం అట్ ద సేమ్ టైం ఈ భర్తీ ప్రక్రియ కూడా ఒకటేసారి జరుగుతుంది. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండే వ్యక్తుల్ని ఇందులోకి తీసుకోబోతున్నారు? అంటే ఎట్లా వాళ్ళ అర్హతలు, ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎందులో ఒకటి టీఎస్పీఎస్సీ సభ్యులు లెక్క ఉండాలంటే ముందు వారికి ఆ సిస్టమ్ పైన అవగాహన ఉండాలి. అసలు ఎంటైర్ బోర్డు పైన ఉద్యోగాలు ఎన్ని, ఖాళీలు ఎన్ని, భర్తీలు ఎన్ని, రెగ్యులరైజ్ ఏంది, నాన్ రెగ్యులరైజ్ ఏంది, ఆ సిస్టమ్ కి సంబంధించి హారిజాంటల్ ఏంది, వర్టికల్ ఏంది అని చెప్పి అన్ని అంశాలపైన అవగాహన ఉండి ఏమన్నా సమస్యలు దానితో పాటు ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలతోటి కొంచెం సంబంధం ఉన్న వ్యక్తులను కూడా కొంతమందిని సభ్యులు లెక్క చేర్చి అటువంటి వ్యక్తులను నియమించే ఒక ప్రక్రియ ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ దిశగా వారు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అతి త్వరలో అంటే ముఖ్యమంత్రి గారు పర్యటన పూర్తి చేసుకొని వచ్చే లోపల తప్పనిసరిగా దీనిపైన ఒక స్పష్టత వచ్చి దాన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. పాత వ్యక్తులు ఎవరు ఒక్కరు కూడా ఉండే అవకాశం లేదా ఇందులో? టీఎస్పీఎస్సీ గతంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటారు. సో అందులో ఉన్న మరొక వ్యక్తిని ఎవరినన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తే దానిపైన మళ్ళీ ఏదన్నా నిరుద్యోగులకి అనుమానం కానీ మళ్ళీ ఒక డౌట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 99% పాత సభ్యులు ఎవరు ఉండకపోవచ్చు. ఉంటే ఒకరిద్దరు ఎవరన్నా పూర్తి స్థాయి మేధావులు అందులో ఉంటే, ఏ చిన్న పొరపాటు వాళ్ళు చేయలేదని చెప్పి గతంలో జరిగిన ఏ లీకేజ్ లో వారి పాత్ర లేదని చెప్పి ఏదైనా రిపోర్ట్ ఇస్తే ఒకరిద్దరిని ఏదైనా చేర్చొచ్చు. 99% ఎవరు ఉండకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది పేర్లు వినపడతా ఉన్నాయి, మాజీ ఐఏఎస్, ఇటు ఆకునూరి మురళి కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, గాదా ఇన్నే లాంటి వాళ్ళ పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. వాళ్ళని తీసుకునే అవకాశం ఏమైనా ఉందో? చర్చ అయితే జరుగుతుంది, ఒక విధమైన చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ టీఎస్పీఎస్సీలో మీరు చెప్పిన ప్రతి పేరు కూడా వాళ్ళందరూ మేధావులు, అవగాహన ఉన్న వాళ్ళు. తప్పనిసరిగా ఏ చిన్న పొరపాటు జరగకుండా నిరుద్యోగులకు కూడా వాళ్ళ పైన అపారమైన నమ్మకం ఉంది. సో వాళ్ళు అవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే ఏజ్ చూసుకోవాలి, ఆ ఏజ్ లిమిటేషన్ ఎంత ఉందో, దాని గైడ్ లైన్స్ ఎంత ఉన్నాయో, ఏ ఏజ్ వారికి చేయనో, వీళ్ళ ఏజ్ పరిమితి ఎంత ఉందో, దాని ఏజ్ పరిమితి ఎంత ఉందో అవన్నిటిని పరిగణలోకి తీసుకొని నిరుద్యోగులు ఊహించే విధంగా, నిరుద్యోగులు కోరుకునే విధంగా ఏదైతే నమ్మకాన్ని వాళ్ళు టీఎస్పీఎస్సీ ఏదైతే దేవాలయం లెక్క మనం కొలుసుకుంటామో తప్పనిసరిగా ఎటువంటి చిన్న మరక లేని ఒక వ్యక్తుల్ని అందులో చైర్మన్ గా సభ్యులుగా నియమించడం జరుగుతుంది. నాతో మాట్లాడిన చాలా మంది గతంలో నిరుద్యోగులతో కూడా, నేను కూడా వేరే వ్యవస్థలో ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఆకునూరి మురళి లాంటి వ్యక్తులకు చాలా పెద్ద ఎత్తున అవగాహన ఉంది, చదువు ఏంది, అసలు ఎన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి అవగాహన ఉంది, అలాంటి వాళ్ళని చైర్మన్ గా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఆకునూరు మురళి గారిని చేయడంలో 100% నన్ను అడిగితే కూడా వారికి నా క్రైటీరియా ఫిట్ అవుతుంది అంటే ఆకునూరు మురళి గారి ఆ చైర్కి సరైన వ్యక్తి అని చెప్పి కూడా నేను కూడా భావిస్తాను. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం కానీ, ఆ జాబ్ క్యాలెండర్ లో ఉన్న జాబ్స్ ని ఏ రకంగా భర్తీ చేయాలి, అందులో మేనిఫెస్టో పెట్టే ముందు వారి ఒక కీలక పాత్ర పోషించారు.
ఆ మేనిఫెస్టో తయారు చేయడంలో ఆకునూరు మురళి గారిది ఒక కీలక పాత్ర ఉండే. సో తప్పనిసరిగా వారు ఆ కుర్చీలో కూర్చుంటే సంబంధించిన నిరుద్యోగులు అన్ని సమస్యలు చూసినోళ్ళు, ఎదుర్కొన్నోళ్ళు, ఆ సమస్యల పైన పోరాటం చేసినోళ్ళు. సో వారికి అన్ని విధంగా అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా వారిని పరిగణలోకి తీసుకొని ఉన్న పరిమితులన్నీ వారికి అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా వారిని నియమిస్తారు. సో ఎట్లా ఎట్లా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయబోతున్నారు? ఏంది నిరుద్యోగులు హామీలు అయితే ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందు వరుసలో నేనుండే వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో వాగ్దానం చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పైన తప్పనిసరిగా మేము కట్టుబడి ఉన్నాం. నిరుద్యోగులు మొదట అడిగింది మీరు ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే ముందు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకపోతే ఏ ఒక్క ఉద్యోగం వద్దు మాకు అని చెప్పడం జరిగింది. సో వారు చెప్పిన మేరకు మొదటి వారంలోనే, అంటే గవర్నమెంట్ ఏర్పడిన మొదటి వారంలోనే ఆ సభ్యుల్ని పిలిచి రిజిగ్నేషన్ వారు పెట్టమని చెప్పడం జరిగింది. దాని తర్వాత సంబంధించిన అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంటే గవర్నర్ గారు నేను ఆమోదించారు. సో తప్పనిసరిగా ఇప్పుడు ఆమోదించిన వాటి ఇమీడియట్ గా సభ్యుల్ని నియమించడం, ఏ ప్రక్రియ ప్రకారం ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ తేదీల ప్రకారం ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే మేము ఇస్తానో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల్ని తప్పనిసరిగా భర్తీ చేస్తాము. కేవలం అదే కాకుండా అంటే ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలు లేవు, 1,00,000 ఉద్యోగాలే ఉన్నాయి, 1,50,000 1,15,000 ఉద్యోగాలే ఖాళీలు ఉన్నాయి, ఏడికెళ్ళి వస్తాయనంటే కొత్త సిస్టమ్ ని తీసుకొని వచ్చి కొత్త జాబ్స్ ని క్రియేట్ చేసి వాలంటరీ సిస్టమ్ ని తీసుకొని వచ్చి, ఎందుకంటే పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అసలు కొత్త ఉద్యోగాల్ని కూడా కల్పించి ఇచ్చిన మాటని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటారు. కేటీఆర్ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆల్రెడీ చూసుకోండి లెక్కలు అంటుండు కదా, నిజమేనా, వాస్తవమేనా? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయాక మతిస్థిమితం కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమైతలేదు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు వాళ్ళు 1,00,000 అంటారు, 1,20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని వాళ్ళు ఎంపీ మాట్లాడతాడు. కేసీఆర్ గారు 1,80,000 ఉద్యోగాలు ఇస్తామని వారు మాట్లాడతారు. మీడియాలో వాళ్ళ స్పోక్స్ పర్సన్ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడతారు. కేటీఆర్ గారు 1,50,000 ఉద్యోగాలు ఇస్తామని వారు మాట్లాడతారు. ముందు వారు ఒక మీటింగ్ పెట్టుకొని సమిష్టిగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వారి ఒక అవగాహనకు వచ్చి వారు బయట వచ్చి మాట్లాడితే బాగుంటది. ఈ రోజు వారు మాట్లాడే మాటలకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే కనీసం ఇలా ఒప్పుకోర్రు, సరే 1,20,000 1,50,000 1,60,000 10 సంవత్సరాల వాళ్ళు ఇచ్చినాయి 1,50,000 ఉద్యోగాలు వారు చెప్పే లెక్కల ప్రకారం. మేము మొదటి సంవత్సరంలో 2 లక్షల వరకు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్తున్నాము. తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట పైన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ కావాలని చెప్పి నిరుద్యోగులని తప్పుదో పట్టించి కొంతమంది వ్యక్తులు, ఇండైరెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఈ జియో 46 గానీ లేదా హారిజాంటల్ వర్టికల్ సిస్టమ్ పైన కానివ్వండి, వాళ్ళు కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి ఈ మొత్తం ప్రాసెస్ కూడా న్యాయస్థానంలో కేసులు వేసే విధంగా చేసి ఈ ప్రక్రియని ఆపే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. నిరుద్యోగులను తప్పుదో పట్టించే ఒక ప్రయత్నం చేస్తారు. అది డిఎస్సి అభ్యర్థులు కానీ అందరినీ కూడా. కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉన్నాము, మా జాబ్ క్యాలెండర్ కి మేము కట్టుబడి ఉన్నాము. మాకేదన్నా తప్పు జరిగినా, ఎక్కడన్నా ఏదైనా తప్పు జరుగుతుందన్నా, ఏదైనా పోస్ట్మెంట్ కావాలన్నా పూర్తి స్థాయిలో మా తలుపులు ఓపెన్ ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు మాకు వచ్చి ఏ సమస్య అన్నా చెప్పొచ్చు. ఒకవేళ ఏడాదిలో భర్తీ చేయకపోతే మళ్ళీ అదే ఉద్యమం, అదే పోరాటం మీ మీద స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మీకేమంటున్నా, ఏడాదిలో మేము పూర్తి చేయకపోతే ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతారు. 5 నెలనే అవుతుంది. మేము చెప్పిన దాని ప్రకారము గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల గురించి 4 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి గారు నోరే మెదపలే, మాట్లాడలే. మొదటి వారం రోజులనే టీఎస్పీఎస్సీ మాకు ఫస్ట్ ప్రయారిటీకి తీసుకొని ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులే రేపటి భావి భారత పౌరులు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య అనేది తగ్గాలి, నిరుద్యోగులు వాళ్ళ కాలం పైన వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నిరుద్యోగులు కాదు తెలంగాణ ఆణిముత్యాలు లెక్క వారిని చూడాలనే ఉద్దేశంతో అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, అంటే అంత తక్షణమే తొలగించి ఇంత ట్రాన్స్పరెన్సీ ఇంత సిస్టమ్ జరుగుతున్నప్పుడు నిరుద్యోగులు నమ్మకం ఎందుకు ఉండదు? వాళ్ళకి ప్రక్షాళన చేస్తామని చెప్పారు కదా, అధికారంలోకి రాగానే మొదటగా చేయాల్సింది ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీ అన్నది, ఎంతవరకు వచ్చింది? అది ఇంకా కాలేదా? అరే ప్రక్షాళన కోసమే కదా మేము ఇమీడియట్ గా వాళ్ళని సభ్యులు పిలిచినాము, రిజిగ్నేషన్ ఇప్పించినాము, వారం రోజులను ఇప్పించినాం. గవర్నర్ గారు ఆమోదించాలి కదా, అది ఇండిపెండెంట్ బాడీ. ముఖ్యమంత్రి గారు రద్దు చేసి తీసి జియో పాస్ చేసి కొట్టడానికి రాదు కదా, అది గవర్నర్ గారు ఆమోదించాలి. గవర్నర్ గారు ఆమోదించారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, గవర్నర్ గారు ఆమోదించిన వారం 10 రోజుల లోపల మొత్తము టీఎస్పీఎస్సీ ఫిల్ అయిపోతుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. 25వ తారీఖు లోపల కంప్లీట్ గా టీఎస్పీఎస్సీ ఫిల్ అయిపోతుంది.
ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నా కదా. జాన్ ఎండింగ్ వరకు ఇది క్లోజ్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆ ఆల్టర్నేటివ్ ఆ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తాం. ఇది చాలా క్లియర్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటి పరిస్థితి ఏంది? ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు దానిపైన ఏవైతే ఖాళీగా ఉన్నాయో, అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా అసలు కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 జరిగిన దాఖలాలు కనపడలే మనకి. ఇప్పుడు ఉన్న ఖాళీలన్నీ, కాబోతున్న ఖాళీలన్నీ నెక్స్ట్ 6 months లో అవన్నిటిని కలిపి ఆ జాబ్ క్యాలెండర్ తేదీల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అవి భర్తీ చేస్తాం. కొన్ని న్యాయ స్థానంలో అంటే కొన్ని కోర్టు పరిధిలో కొన్ని కేసులు వేసి దాదాపు జియో 46 కానీ, హారిజాంటల్ వర్టికల్ అని, రాంగ్ క్వశ్చన్స్ అని, కొన్ని ఇతర సమస్యల వల్ల కొన్ని న్యాయస్థానం ముందు కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఒక లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దాన్ని ఏ రకంగా మార్చగలుగుతాం, ఏ రకంగా దాన్ని మార్పు తీసుకురాగలుగుతాం అనే ఉద్దేశంతో అడ్వకేట్ జనరల్ గారితో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారితో, కొంతమంది సభ్యులతో నేను కూడా మాట్లాడడం జరిగింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ గారితో మాట్లాడినాను. మాకున్న అవగాహన, మాకున్న సమస్యలు దాన్ని ఎట్లా పరిగణలోకి చేయాలి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానిపైన విచారించుకొని ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా, గత ప్రభుత్వం ఏంటంటే కావాలని చెప్పి ఇద్దరు వ్యక్తుల మధ్యలో అంటే విద్యార్థులను రెండుగా చీల్చి విభజించి కొట్లాడబెట్టి ఒకరు కోర్టుకు పోతే ఇంకోరు కోర్టుకు పోకుండా, ఒకరు సొల్యూషన్ వస్తే ఇంకోరు కోర్టుకు పోయేటట్టు పెట్టి ఉద్యోగాలు ఇయ్యొద్దని చెప్పని ఆ రకంగా వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉద్యోగాలు ఇయ్యాలని ఒక కంకణం కట్టుకొని మేము ఉన్నాం. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా కాకుండా పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ల భర్తీ ఉంటది. ఉద్యోగాలు కూడా అదే విధంగా భర్తీ కూడా చేయడం జరుగుతుంది. డిఎస్సి 5,000 పోస్టులు వేసిందని గతంలో కేసీఆర్ హయాంలో 5,000 పోస్టులు వేసి చేతులు దులుపుకున్నాడు. రీడిజైన్ ఏమైనా చేస్తారా? మోడిఫై చేసి అసెంబ్లీలో నాకు తెలిసి అంటే నాకు అవగాహన ఉన్నంత వరకు 11,000 12,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి డిఎస్సి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కానీ 5,000 దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 20,000 అన్నాడు. 13,000 ఉద్యోగాలు 12,000 చిల్లర ఖాళీలు ఉన్నాయి. 12,000 ఖాళీలు ఉన్నాయి. అవి వేస్తా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే నాకు గుర్తున్నంత వరకు. సో దానిపైన ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా భర్తీ చేయాలి, అడిషనల్ గా చేసి తప్పనిసరిగా మేము కూడా మెగా డిఎస్సి రావాలనే విధంగానే మేము కూడా ఆల్రెడీ సంబంధించిన ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు మేము కూడా మాట ఇచ్చినాము. దాన్ని కూడా అడిషనల్ గా యాడ్ చేసి తప్పనిసరిగా మెగా డిఎస్సి వేసే విధంగానే ప్రయత్నిస్తాం. సో బల్మూర్ వెంకట్ ఇదే పోరాటం ఉంటుందా? తర్వాత ఇవన్నీ అమలు కాకపోతే ఒక విద్యార్థి నాయకుడిగా చూడాలా? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పోస్ట్ వచ్చే అవకాశం ఉందా బల్మూర్ వెంకట్? 100% టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యే వరకు, నేను ఎన్నికలు అయ్యేంత వరకు చెప్పిన, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు అధికారికంగా బల్మూరి వెంకట్ గవర్నమెంట్ లో సభ్యుడు కాడు అని చెప్పిన. నా ఇచ్చిన మాట మేరకు ఆ రోజు అటుకెళ్ళి ఈ రోజు అటు వరకు బల్మూరి వెంకట్ అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లనే ఉన్నా, రేపు పొద్దున కూడా ఇట్లానే ఉంటా. నిరుద్యోగులకి, విద్యార్థులకి వాళ్ళకి సమస్యలు ఉంటే ఆ సమస్యలకి గతంలో పోరాటం చేసిన. పోరాటం ఎందుకు చేసిన? ప్రభుత్వం వినే పరిస్థితి లేకుండా కాబట్టి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా పోరాటమే చేస్తాం. కానీ ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సమస్య ఉందని అంటే తలుపులు తెరుచుకొని సమస్యను పరిష్కరించేటోళ్ళు రండి, మాకు సమస్య చెప్పండి, పరిష్కరిస్తామని చెప్తారు. ఈ రోజు వినేటోళ్ళు ఉన్నారు. వినేటోళ్ళు ఉన్నాక పోరాటం చేయాల్సిన అవసరం రాదు. కానీ కొంతమంది నిరుద్యోగులను, విద్యార్థులని కొంతమంది తప్పుదో పట్టించి కావాలని చెప్పని ధర్నా చౌక్ లో అక్కడిక్కడ వాళ్ళని ఉసుగొలిపే ప్రయత్నం చేస్తారు. సో తప్పనిసరిగా నిరుద్యోగులకి అండగా నిలబడతాం, వాళ్ళ పక్షాన నిలబడతాము. మా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ మా వైపు ఎటువైపు అంటే నేను నిల్చునేది నిరుద్యోగుల, విద్యార్థుల వైపే. బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ విద్యార్థులకు, నిరుద్యోగులకి రిప్రజెంటేటివ్ లెక్కనే బల్మూరి వెంకట్ ఉండబోతుంది. పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, కొత్త సభ్యులను నియమించడం, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయడం, ఇదంతా అయిపోయిన తర్వాత ఉంటారా గవర్నమెంట్ లో సభ్యుడికి? ఎట్లా ఏదైనా పదవి ఉంటుందా మీకు? పార్టీ కార్పొరేషన్ ఎమ్మెల్సీ అని పార్టీ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ లో సభ్యుని లెక్క చేరుస్తే గవర్నమెంట్ లో సభ్యుని అయితే, పార్టీ నిర్ణయం తీసుకోకపోతే అన్నిటికంటే ఒక పదవి, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటారు, ఒక పదవి ఎవరు గుంజుకోలేరు అని చెప్పాను. అదే కార్యకర్త పదవి. అన్నిటికీ ఫార్మర్ అని వస్తుంది, మాజీ అని వస్తుంది, ఎక్స్ అని వస్తుంది. కానీ కార్యకర్తకి ఏ రోజు రాదు. అది ఎప్పటికి ఉంటది. ఆ కార్యకర్త ఎప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్కనే ఉంటా. అండ్ నాకు ఉన్న అందరితోటి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఏమున్నాయో ప్రజలు నాకు వచ్చి చెప్పుకుంటే ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక బాధ్యత గతంలో ఎట్లా నిర్వర్తించినో ఇప్పుడు కూడా అదే రకంగా ఆ ప్రాసెస్ ని కొనసాగిస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనే చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రశ్నలు జరుగుతుంది. కొత్త సభ్యులు, కొత్త చైర్మన్ రాబోతున్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం ఖచ్చితంగా చేస్తాను. ఆ పోరాటం ఇట్లనే కొనసాగుతుందని కూడా బల్మూరి వెంకట్ చెప్తున్న పరిస్థితి.